చేసిన క్వశ్చన్ల మీద బీజేపీ ఏం చెప్తుందో చూద్దాం. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ముఖ్యంగా భూముల విషయంలో అలాగే పర్యావరణంపై చిత్తశుద్ధి ఉంటే ప్రధాని దీని మీద స్పందించాలి, దీని మీద కేసులు నమోదు చేయాలి, విచారణ చేపట్టాలంటూ అటు కేటీఆర్ మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నేను నాయక్ గారు మాట్లాడుతుంటే నేను మధ్యాహ్నం డిస్టర్బ్ చేయలేదు. ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు అందరికీ నమస్తే, ప్రేక్షకులకు కూడా మధ్యాహ్నం రావద్దు ప్లీజ్. ఇప్పుడు ఎట్లా ఉందంటే కేటీఆర్ తీరు ఏంటంటే దొంగ అన్నట్టుంది. కాంగ్రెస్ ఒకటి కాంగ్రెస్ ఒకటి డ్రామా సెట్ చేయడం కోసం ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఇదే డ్రామాతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి డ్రామాతోని గెలిచిండు. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు బీజేపీని కాంగ్రెస్ అంటగడితే ఏదో విధంగా అబద్ధాలతోని మాకు అధికారం వస్తుందన్న ఆశ. వీళ్ళిద్దరు కలిసి పోయి చెన్నైలో కూర్చొని మాట్లాడుకున్నారు, రేవంత్ రెడ్డి కేటీఆర్. వీళ్ళిద్దరు వక్ఫోర్లు, వీళ్ళిద్దరు ఒకటే. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, దేంట్లైనా రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ లో యశ్వంత్ సింగ్ ఒక దిక్కు, ఈయన ఎవరు రాహుల్ గాంధీ ఒక దిక్కు కేటీఆర్. వీళ్ళంతా కలిసి ఉంటారు తోడుదొంగలు. మళ్ళీ బుడితే బీజేపీ ఇద్దరు కలుతారు. ఆ రేవంత్ రెడ్డి అత్యాజ్ఞ ఉంటది ఏంటంటే బీజేపీని అడుగు పెట్టని తెలంగాణ అంటాడు. ఆయన మాట్లాడు వాళ్ళ ఎమ్మెల్సీ చెప్పాడు, ఏదో మన తీర్మానం మల్లన్న అడుగు పెట్టడు కాదయ్యా, పండబడి బోరుతుంది. నీ ఎమ్మెల్యే ఉన్న సీట్ ఎంపీసీ గెలిచింది, నువ్వు ఇన్ఛార్జిగా ఉన్న చేవల్లే గెలిచింది, నీ పాత మల్కాజీ గెలిచింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి తర్వాత తెలుసు. కానీ డ్రామాలు రేవంత్ రెడ్డి ఆ డ్రామాలు చేస్తే కేటీఆర్ ఈ డ్రామాలు చేస్తుడు. మేము అవినీతిని సాధించాం, మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా కెమెరా ముందు 2017లో దొరికిపోయిన రేవంత్ రెడ్డి కేసును ఏమైంది? ఏసీబీ ఎందుకు దాన్ని నానబెట్టింది? కోర్టు చరిత్ర ఎందుకు దాన్ని బైబెంచ్కి వెళ్ళలేదు? రేవంత్ రెడ్డి కేసీఆర్ కున్న కుమ్ముక్కేంది? ఇది మాట్లాడు. రెడ్ హ్యాండెడ్ గా కెమెరా ముందు దొరికిపోయిండు. దాన్ని వీళ్ళు కూడగలుపుకొని బీజేపీ నాకు పోటీకి వస్తుంది, కాంగ్రెస్ లేపాలి. ఆ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కుమ్ముక్కై వీళ్ళు డ్రామాలు చేసి వీళ్ళ స్వార్థం కోసం ఆ కేసును నిర్వీర్యం చేశారు. 2017, 2025 10 ఏళ్ళు వీళ్ళు 8 ఏళ్ళ పైగా వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ టైంలో దాన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు నన్ను అరెస్ట్ అయ్యి నేను అరెస్ట్ చేస్తా డ్రామాలు తప్ప ఒక్కళ్ళని అరెస్ట్ చేసేదా? ఇంతకుముందు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఆ కాళేశ్వరం మీద మేము సిబిఐ ఎంక్వైరీ పంపించాము. వీళ్ళకు ఎన్నోసార్లు ఇంతకుముందు హోమ్ మినిస్టర్ చెప్పలే కానీ అమిత్ షా గారు ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పారు, సిబిఐ ఎంక్వైరీ రెండు విధాలనే జరుగుతుంది. ఏదో సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఎవరో అనుకుంటే జరగదు. ఒకటి ఎక్కడైతే ఆ కరప్షన్ జరిగింది అంటారో ఆ డిపార్ట్మెంట్ పర్సన్, ఆథరైజ్డ్ పర్సన్ కంప్లైంట్ ఇవ్వాలి సిబిఐకి. 2 సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆదేశించాలి. ఈ 2 పరిస్థితులనే సిబిఐ ఎంక్వైరీ. కానీ ఏదో రేవంత్ రెడ్డి ఈయన కేటీఆర్ ఎక్స్ట్రా పోస్ట్ చేస్తే, ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ జరిగి ఈ డ్రామాలు పొలిటికల్ డ్రామాలు, వాళ్ళ లోపల కుమ్ముక్కు రాజకీయాలను కవర్ చేయడం కోసం చేసే డ్రామాలు. హెచ్సియు విషయంలో ఫస్ట్ మాట టీఆర్ఎస్ చేరే కింది బూత్ స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరకు ఎస్సీ మీద రియాక్ట్ అయింది. వీళ్ళు ఎంపీలు పోయి అక్కడ పర్యావరణ శాఖ మంత్రిని అండ్ విద్యాశాఖ మంత్రికి ఇచ్చారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఆలోచించే కోర్టులో కేసు వేస్తే కోర్టు ఎంటర్ అయింది. రైట్. రామిరెడ్డి గారు, ముఖ్యంగా చాలా విషయాల్లో మేము కంప్లైంట్ చేశాము కేంద్ర ప్రభుత్వానికి, అమృత టెండర్ల విషయంలో కానీ, RRR విషయంలో కానీ, లేకపోతే హెచ్యు విషయంలో కానీ ఎన్ని కంప్లైంట్లు చేసినా సరే దాన్ని పెద్దగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అక్కడే మాకు అనుమానం వస్తుందని చెప్తున్నారు. అలాగే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చిన్న విషయాలకు కూడా ఎంక్వైరీ పేరుతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎక్కడ మేము లిమిట్స్ దాటి ఏ కేసులు కానీ యాక్షన్లు కానీ ఏమి తీసుకోలేదు. అసలు అంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం మీదనే డైరెక్ట్ గా మేము సిబిఐ ఎంక్వైరీ చేద్దాం లేదని చెప్పాం కదా. ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఆదేశించాలి. ఇవి 2 చేయనప్పుడు అంత పెద్ద కాళేశ్వరం మీదనే మేము మరి బీఆర్ఎస్ మీద కక్ష ఉంటే చేసే ప్రయత్నం ఏమైనా చేసినామా? కక్ష వేరు, చట్టం వేరు. కాబట్టి మేము ఎప్పుడు చట్టబద్ధంగానే వెళ్ళాం. కవిత కేసు, లిక్కర్ కేసు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి లెటర్ రాశాడు, కుంభకోణం జరిగింది, ఎంక్వైరీ చేయమని. అది తర్వాత ఇది ఈడీ ఎక్కడైతే నగదు బదిలీ జరుగుతుందో లిమిట్ దాటి చట్ట వ్యతిరేకంగా హవాలా రూపేనా, అప్పుడు ఈడీ ఎంటర్ అయింది. మరి ఈడీ 100 కోట్లు ఈమె ఢిల్లీ అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చిందని వచ్చింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. లెఫ్టినెంట్ గవర్నర్ లెటర్ తోటి సిబిఐ ఎంటర్ అయింది.
ఆ 100 కోట్ల హవాలా దాని ఆ అలిగేషన్ తోటి ఈడీ ఎంటర్ అయింది. అంతే తప్ప ఎక్కడ ఏ సెంట్రల్ ఏజెన్సీ వాళ్ళ ఇష్టం జరిగింది. ఐటీ రైడ్ ఎక్కడైనా చేయొచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా జరిగింది, ఇంతమంది జరిగింది, కాంగ్రెస్ వాళ్ళ మీద జరిగింది. ఇంకా అట్లాంటి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద వాళ్ళ మీద ఇంత ఆస్తులు సంపాదించగా ఐటీ రైడ్ అట్లా కూడా ఆలోచన చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరికైనా, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు రైడ్ అవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం నడుచుకుంటుంది. ఇంతకు ఈయన మైహోం రామేశ్వరరావు మీద ఐటీ జరిగింది, మంత్రి మల్లారెడ్డి మీద కూడా జరిగింది. సో ఎక్కడెక్కడ కొంత ఇన్ఫర్మేషన్ జరిగింది, దాని మీద డిపార్ట్మెంట్ యాక్షన్ ఉంటుంది. పొలిటికల్ గా మేము ఇంటర్ఫేర్ కాం. సెంట్రల్ ఏజెన్సీలో కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ అసలు ఇన్వాల్వ్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ తన పరిధి దాటి రాదు, తన డ్యూటీ వరకు వర్తిస్తుంది. ఇప్పుడు ఈ ఎస్సీ విషయంలో ఉద్యమం చేసింది ఎస్సీ విద్యార్థులు, ముఖ్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, నేషనలిస్టిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. నేను ఏబీపీ నుంచే వచ్చిన, నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎక్కడ అన్యాయం జరిగినా ఏబీపీ దానికి అద్భుతంగా పోరాటం చేసింది, మిగతా విద్యార్థుల పద్ధతి. కానీ ఈ టీఆర్ఎస్ స్టూడెంట్స్ యూనియన్ ఏడ చేసింది? మరి ఇంత పెద్ద పార్టీ కదా, ఏమైనా చేసిందా? ఎన్నో ఆ కమ్యూనిస్ట్ 10 పార్టీలు కలిపితే అందులో ఒక్కరు పట్టుకొని జెండా పట్టుకొని పోయిండు ఆడ, మళ్ళీ వదిలిపెట్టారు. తర్వాత బీజేపీ పార్టీ, మహిళా మోర్చా, యువ మోర్చా, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసింది. వీళ్ళు ఏమైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డ్రామాలు చేస్తారు. కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ లో అనుకుంటాడు. రామరెడ్డి గారు ప్రధానంగా కేటీఆర్ ఈ హెచ్సి భూములు అయితే ఒక ఎంపీ అని చెప్పి ఊరిస్తున్నారు. నిజంగా బీజేపీకి సంబంధించిన ఎంపీ నిజంగా ఉన్నారా? కేటీఆర్ వారం కిందనే నేను 3 రోజుల ఎంపీ పేరు కూడా బయట పెడతాను. వారం అయిపోయాయి, మరి 3 రోజులు అని చెప్పిండు, వారం